90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ జవేరియా. మనతో పాటు ఆ గ్రేట్ ఆస్ట్రాలజర్ శ్రీనివాసుల అనంత రామ శర్మ గారు ఉన్నారు. సో నరదిష్టి తగిలింది, ఏదో ఉన్నట్టు ఉండి చాలా మంచిగా జరుగుతుంది, కానీ సడన్ గా ఇక్కడ ఆగిపోయాము అన్నది చాలా వరకు వింటూ ఉంటాము. అసలు నరదృష్టి అనేది ఉందా తెలుసుకోబోతున్నాము. నమస్తే గురుగారు. నమస్కారం. అసలు నరదిష్టి అనేది ఉంటుందా? నరదిష్టి అంటే అర్థం ఏంటి? దీనికి విరుగుడేంటి గురుగారు? నరదృష్టి అనేది 100% ఉన్నది, అందులో ఎటువంటి సందేహం లేదు. అందుకే మనకు వెనకటి నుంచి ఏం చెప్తా అంటే, నరదృష్టి తగిలితే నల్లరాయి అయినా కరిగిపోతుంది అని ఒక మాట ఉంది. రాళ్ళల్లో నల్లరాయి అనేది చాలా గట్టిగా ఉంటుంది, పెద్ద రాయి. అది కూడా కరిగిపోతుంది, అంటే ఎక్కడికక్కడికి పగిలిపోయి విరిగిపోతుంది, లేదంటే కరిగిపోతుంది, ఇలా చెప్తూ ఉంటారు. అందుకని నరదృష్టి అనేది అంత పవర్ఫుల్. అంటే నరదృష్టి అంటే ఏంటి అసలు తెలుసుకుంటే, మనము ఏదైనా చూస్తే బాగుంది అని అంటుంటాం, అంటే దాని మీద ఆకర్షింపబడతాం. షాపింగ్ మాల్, ఎంత పెద్ద షాపింగ్ మాల్ కట్టాడరా, వాళ్ళ ఇల్లు ఎంత బాగుంది, ఇట్లా అనగానే ఏమవుతుందంటే మనలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో దాని మీద పడి అది కట్టే స్థాయిలో ఉంటే మాత్రం ఆగిపోవడము, మంచి వ్యాపారం మంచిగా అభివృద్ధి చెందుతుంది అంటే మాత్రం ఆగిపోవడము, లేదా ఆ భార్యాభర్తలు అన్యోన్యంగా ఉన్నారా అట్లా ఉండాలి మొగుడు పిల్లలంటే, అమ్మట వాళ్ళల్లో ఈ నెగిటివ్ ఎనర్జీ వాళ్ళ మీద పడి వాళ్ళు కొట్టుకోవడం. ఆయన చూడు ఎంత బాగా చదువుతున్నాడో, వాడు చదువు ఆగిపోతుంది. ఇటువంటి నెగిటివ్ ఎనర్జీని పాజిటివ్గా చూపిస్తూ బయటకు వస్తుంది. నెగిటివ్ ఎనర్జీ, మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బాగుంది అని పాజిటివ్, కానీ అది అంతర్గతంగా నెగిటివ్గా బయటకు వచ్చేస్తుంటుంది. వచ్చి ఆ దృష్టి అనేది దాని మీద పడుతుంది, పడి ఏదైతే బాగుందో దాన్ని ఆపేస్తుంది. సో మరి మనల్ని మనం కాపాడుకోవడం ఎలా గురుగారు? అందుకే మనకి ఏం చేస్తారు అంటే, ఇల్లు కడుతున్నారు, షాపింగ్ మాల్ కడుతున్నారు, పెద్ద దిష్టి బొమ్మ పెడతారు. ఎంత పెద్ద కడితే అంత పెద్దది పెడుతున్నారు ఈ మధ్యకాలంలో తొందరగా. అందుకే మన ఇళ్ళల్లో కూడా గుమ్మడికాయ మారుస్తూ ఉంటాం, నిమ్మకాయలు కడుతూ ఉంటాం, షాపుల్లో కానీ గుమ్మడికాయ కడుతూ నిమ్మకాయలు కడుతూ ఉంటాం. ఏంటంటే నిమ్మకాయ గుమ్మడికాయ ఈ నరదృష్టిని తొందరగా ఆకర్షిస్తుంది. అంటే మన ఆ ఇంటి మీద కానీ ఆ షాప్ మీద కానీ ప్రభావం పడకుండా అది ముందు ఆకర్షిస్తుంది. ఆ ఆకర్షించడం వల్ల ఆ షాప్కు వచ్చేది లేదా ఆ ఇంటికి వచ్చే ఇబ్బంది ఏదైతే ఉందో అది రాకుండా చేస్తుంది. అందుకే మనం ఉదాహరణగా మీకు ఇంకా ఉదాహరణ చెప్పాలి అంటే, గురుగారు మనకి టవర్స్ మీద ఒక యాంటీనా టైప్ ఒకటి పెడతారు. అవును, ఏంటంటే పిడుగు వస్తే అది ఆకర్షిస్తుంది, మొత్తం ఆ టవర్కి ఏం కాకుండా అది కాపాడుతుంది. దాంట్లో తీసుకొని ఆ చుట్టుపక్కల వాళ్ళని కూడా కాపాడుతుంది కొంత మేరకు. ఈ గుమ్మడికాయ కానీ ఈ నిమ్మకాయ కానీ అటువంటివి అన్నమాట, అటువంటివి అలా ఆకర్షిస్తుంది. మనకి షాపు బాగా నరదృష్టి ఉంది అనుకున్న వాళ్ళు ఏం చేయాలి అంటే, ప్రతి గురువారం కానీ ప్రతి ఆదివారం కానీ ఒక నిమ్మకాయని 2 భాగాలు చేసి పసుపు కుంకుమల్లో అద్ది మన ఎంట్రన్స్కి అటుపక్కన ఇటుపక్కన పెట్టి కర్పూరం వెలిగించి, ఆ నిమ్మకాయల మీద కర్పూరం వెలిగించి షాప్ క్లోజ్ చేసి వెళ్ళిపోవాలి. లేదు క్లోజ్ చేసిన తర్వాత వెలిగించైనా వెళ్ళిపోవచ్చు. అలా కొన్నాళ్ళు చేస్తూ ఉంటే దిష్టి తొందరగా పోయే అవకాశం ఉంటుంది. గుమ్మడికాయని కూడా తరచూ మారుస్తూ ఉండాలి. ఆదివారం నాడు, గురువారం నాడు, లేదు ఆదివారం అమావాస్య, గురువారం అమావాస్య, ఇటువంటి సమయాల్లో, మామూలు అమావాస్య అయినా సరే, ఇటువంటి సమయాల్లో కనుక గుమ్మడికాయను మారుస్తూ ఉన్నట్లయితే తప్పకుండా నరదృష్టి తొందరగా పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి నరదృష్టి పోవాలంటే అనేక మార్గాలు ఉన్నాయి. ఉదాహరణ మరి షాపులు ఇవన్నీ కావు, మన మీదనే నరదృష్టి ఉంది. అది మనకి ఎలా తెలుస్తుంది గురుగారు మనకి నరదృష్టి తగిలింది? అప్పటిదాకా బాగున్న వాళ్ళం బాగున్నాం. ఇప్పుడు మామూలుగా మనం గమనించుకుంటే, మనకు నరదృష్టి తగిలింది, మంచి హుషారుగా ఉన్నాం, మంచిగా తయారయ్యి ఒక ఫంక్షన్కి పోయాం, బాగున్నారు అని చెప్పేసి ఒక మాట వచ్చింది, కొంత అనీజీ స్టార్ట్ అవుతుంటుంది. అక్కడ వాళ్ళందరితో అప్పటిదాకా ఉన్న ఉత్సాహం తగ్గిపోతుంది. తినాలన్నా ఏదో ఇంకా ఆకలి చంపుకోవడానికి తింటాం, కానీ తృప్తిగా ఆ పెట్టిన ఎంత ఇష్టమైన ఐటమ్ అక్కడ ఉన్నా తృప్తిగా తినలేం దాన్ని. అలాంటి భావనలన్నీ వస్తాయి. అటువంటి సమయంలో మనము ఇంటికి వెళ్ళగానే కాళ్ళు చేతులు కడుక్కొని చక్కగా మొహం కడుక్కొని, సబ్బెట్టి మొహం కడుక్కొని ఇంత బొట్టు పెట్టుకుంటే, ఆడవాళ్ళు ఈ మధ్య టిక్లీలు ఎక్కువ పెట్టుకుంటున్నారు. ఈ టిక్లీ పెట్టుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అప్పటిదాకా ఉన్న టిక్లీ తీసేసి
ఇంకా మళ్ళీ దాన్ని వాడొద్దు. మొహం కడుక్కున్న తర్వాత ఆ పాత టిక్లీని వాడకుండా కొత్తది పెట్టుకొని కొంచెం కుంకుమ పెట్టుకొని, కుంకుమ తప్పదు, అలా ఉన్నట్లయితే కొంత ఉపశమనం లభిస్తుంది. అది ప్రాక్టికల్గా చేసి చూడొచ్చు. ఇప్పుడు నేను చెప్పింది ఆడవాళ్ళే మగవాళ్ళు ఎవరైనా సరే అనీజీగా ఉన్నప్పుడు బాత్రూమ్కి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని చక్కగా కాలు మొహం సబ్బెట్టి మొహం కడుక్కొని బొట్టు పెట్టుకొని ఆ పాత బట్టలు ఒంటి మీద ఉన్న అప్పటి వరకు ఉన్న బట్టలు తీసి వేరే బట్టలు కట్టుకొని ఉన్నట్లయితే కొంత అనీజీ కొంత తగ్గుతుంది. ఒకటి ఇంకా అసలు ఎక్కువగా ఉంది అనుకుంటే హనుమంతుడి కుడి భుజం మీద ఉన్నటువంటి సింధూరాన్ని కనుక ధరించినట్లయితే తప్పకుండా నా దృష్టి పోతుంది. ఇది ₹1 కూడా ఖర్చు లేని రెమెడీ ఒక రకంగా చెప్పాలి అంటే. గుమ్మడికాయలు ఇవన్నీ ఓకే, అది షాపులకు వాటికి. మనకి ఒంటి మీద నరదృష్టి తగిలింది, మనకు నరదృష్టి ఉంది అనుకుంటే హనుమంతుడి కుడి భుజం మీద ఉన్నటువంటి సింధూరాన్ని కనుక ప్రతిరోజు ధరిస్తే తప్పకుండా పోతుంది. అదే సింధూరాన్ని మన షాపు మెయిన్ ఎంట్రన్స్లో పెట్టడము, మన ఇంటికి కూడా మెయిన్ దర్వాజా దగ్గర పైన పెట్టడం కూడా చేస్తూ ఉంటే కొంత ఉపశమనం కూడా లభిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఎవరైతే చేసుకుంటారో వారికి నరదృష్టి పోతుంది ఆటోమేటిక్గా. చిన్నపిల్లలకు కూడా మరి దీని ప్రభావం ఉంటుందా గురుగారు? అందరికీ. ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారు, పసిపిల్లలు, పుట్టిన వాళ్ళ దగ్గర నుంచి ఇంత బాగుందో, అచ్చం తల్లి పోలిక, అచ్చం తండ్రి పోలిక అని చెప్తూ ఉంటాం. ఇటువంటివి కూడా ప్రభావం. బాగున్నాడు పిల్లవాడు, ఇప్పుడు మినిమం పిల్లవాడు 2.5 కిలోల పైన ఉండాలి, కొద్దిగా 3 కిలోలు బాగున్నాడు, ఆటోమేటిక్గా తగులుతుంది. అప్పుడు పుట్టిన పిల్లగాళ్ళ దగ్గర నుంచి లెక్కేసుకుంటాం. పిల్లగాళ్ళు మంచిగా హుషారుగా ఉన్నారు, నడుస్తున్నారు, గల్లున శబ్దాలు అవుతూ ఆడపిల్ల నడుస్తూ ఉంది, లేదా మగ పిల్లగాడైనా సరదా గలగలా మాట్లాడుతూ ఉన్నారు, మా పిల్లగాడు ఎంత బాగా మాట్లాడుతున్నాడు, ఎంత ముద్దుగున్నాడు, ఇటువంటివి వస్తూ ఉంటాయి కదా. అంటే పుట్టిన వాళ్ళ దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు అందరికీ కూడా నరదృష్టి ప్రభావం ఉండి తీరుతుంది. అటువంటి పిల్లలకి ఏంటి అంటే, మనకు చిన్న పిల్లగాళ్ళు అయితే, నెలల పిల్లగాళ్ళు, సంవత్సరం పిల్లగాళ్ళు అయితే స్నానం చేయించిన తర్వాత ఒక చెంబు నీళ్ళు ఇలా తిప్పి కాళ్ళ మీద పోసుకొని బొట్టులాగా పెడతారు వెంటనే. అలా పోవాలి అని చెప్పేసి అప్పటికప్పుడు చేస్తారు. అందుకే ఇంట్లో సాంబ్రాణి వేస్తూ ఉంటారు పిల్లకాళ్ళకి, పసిపిల్లలకి సాంబ్రాణి వేస్తారు స్నానం చేసిన తర్వాత. అంటే సాంబ్రాణి ఏంటంటే నెగిటివ్ ఎనర్జీని బాగా తీసేసి మంచి ఎనర్జీని ఇస్తుంది. అందుకని సాంబ్రాణి ఇంట్లో మన జనరల్గా కూడా సాంబ్రాణి వేసుకోవచ్చు. పిల్లకాయల సంగతి చెప్పుకున్నాం కాబట్టి కాటుక కూడా పెడుతూ ఉంటారు, కాటుక పెడుతూ ఉంటారు, అరికాళ్ళల్లో కాటుక పెడతారు, ఇక్కడ కాటుక పెడతారు, మొహాన కొంచెం పెద్ద కాటుక పెడతారు. ఇటువంటివన్నీ ఏంటంటే మనకు దిష్టి పూసలు కడుతూ ఉంటారు కాళ్ళకి, చేతులు, పిల్లకాయలు. ఇటువంటివన్నీ కూడా నరదృష్టి తగలకుండా ఉండటానికి ఇటువంటివన్నీ చేసేది నరదృష్టి తగలకుండా. ఆంజనేయ స్వామి బిళ్ళ వేస్తారు మన ధైర్యానికి, ఎర్రది కనుక కడితే చూడంగానే ఫస్ట్ హనుమంతుడు ఆకర్షిస్తాడు పిల్లగాళ్ళని. అందుకని హనుమంతుడు ఆకర్షించి పిల్లగాళ్ళని రక్షిస్తూ ఉంటాడు. అందుకే హనుమంతుడిది లాకెట్ వేస్తూ ఉంటారు మెల్లో పిల్లగాళ్ళకి. వాళ్ళ అటు ధైర్యము భయాలు లేకుండా కాపాడుతూ ఉంటాడు హనుమంతుడు. ఇటువంటి నరదృష్టికి స్వామివారు స్వీకరించి పిల్లగాళ్ళని కాపాడుతూ ఉంటాడు. ఇటువంటి పసిపిల్లగాళ్ళ లెక్క వేసుకుంటే ఇలా చేస్తూ ఉండొచ్చు చక్కగా. సో మరి నరదృష్టితో ఎవరైతే బాధపడుతున్నారో, సమస్య ఎవరికైతే వచ్చిందో వాళ్ళు మిమ్మల్ని సంప్రదించాలంటే ఎలా గురుగారు? ఇలా నరదృష్టితో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు నన్ను సంప్రదించాలన్నా కింద స్క్రోల్ అవుతూ ఉంది, దాన్ని కనుక మీరు కాంటాక్ట్ చేయగలిగితే తప్పకుండా మీకు ఎటువంటి నరదృష్టి ఉందో దానికి సంబంధించిన పరిహారాన్ని చెప్పి మీకు ఆ నరదృష్టి బాధ నుంచి బయటపడేసే తీరుగా చేయవచ్చు. ధన్యవాదాలు గురుగారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.